హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సోల్జర్ దుర్గా. మనం రీసెంట్గా చేసిన వీడియోలో చాలా వరకు ఎక్కువ కామెంట్స్ వచ్చింది ఏంటంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు ఉండబోతుంది అండ్ పోస్టులు ఎన్ని ఉంటాయి, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అన్న విషయం మనం క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. అండ్ ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు ఆగస్ట్ 20 అంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2025లో ఫిజికల్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఎవరైతే కంప్యూటర్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందరికీ కూడా మళ్ళీ నా తరపు నుంచి మరొకసారి ఆల్ ద బెస్ట్. భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మంచిగా రన్నింగ్ చేయండి. మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తే మీరు అలానే రన్నింగ్ చేయండి. ఇంకొంచెం ఏంటంటే ప్రాక్టీస్ కంటే ఇంకొంచెం ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ది బెస్ట్ టైమింగ్ అయితే పడడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మన టార్గెట్ 24 నిమిషాలు అయితే కాదు, మన టార్గెట్ 23 నిమిషాలు మనం కంప్లీట్ చేయాలి. మరీ ముందుగా వద్దు, మరీ లేట్గా వద్దు, 23 నిమిషాలు కంప్లీట్ చేయడానికి పెట్టుకోండి. సో నోటిఫికేషన్లోకి వెళ్ళిపోయినట్లయితే ది ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఫర్ ద 2026 రిక్రూట్మెంట్ సైకిల్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి రిలీజ్ ఇన్ అక్టోబర్ 2025లో మనకి చాలా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. 2025 అక్టోబర్లో, అంటే ఇప్పుడు ఆగస్ట్, నెక్స్ట్ సెప్టెంబర్, నెక్స్ట్ అక్టోబర్లో మనకి ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ న్యూ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందని చాలా క్లియర్గా చెప్పడం అయితే జరిగిందండి. అయితే దీని ఎగ్జామ్ వచ్చేసి షెడ్యూల్ ఎగ్జామ్ వచ్చేసి ఫస్ట్ అయితే సిబిటీ ఉంటుంది కదా, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అది వచ్చేసి జనవరి ఫిబ్రవరి నెలలో 2026లో మనకి స్టార్టింగ్లోనే ఉండడం అయితే జరుగుతుంది. యాక్చువల్లీ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ప్యాటర్న్ ఏంటంటే ఫస్ట్ సిబిటీ ఉంటుందండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. తర్వాత అది పాస్ అయిపోయిన తర్వాత అబ్బాయిలకి 5 కిలోమీటర్ రన్నింగ్ ఉంటుంది, అమ్మాయిలకి 1.6 కిలోమీటర్ రన్నింగ్ ఉంటుంది. అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఓవరాల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది. అంటే మీరు ఇక్కడ చేయాల్సింది కేవలం ఒక ఎగ్జామ్ మాత్రమే పాస్ అవ్వాలి. తర్వాత ఓన్లీ అబ్బాయిలు 5 KM రన్నింగ్ మాత్రమే ఉంటుంది, ఫిజికల్ ఈవెంట్స్ ఇంకేం ఉండదు. మీకు ఎలాంటి ఫిజికల్ టెస్ట్ కూడా ఉండదు. అమ్మాయిలకి కేవలం 1.6 కిలోమీటర్ రన్నింగ్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఎక్స్పెక్టెడ్ టోటల్ వేకెన్సీస్ మనం చూసుకున్నట్లయితే, అంటే ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్కి దగ్గర 50 నుంచి 60 వేల మధ్యలో మనకు నోటిఫికేషన్ అయితే రావడం అనేది క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. అంటే మ్యాక్సిమం ఇప్పుడు ఎన్ని పోస్టులు తీసాడో మళ్ళీ నెక్స్ట్ అక్టోబర్లో కూడా సేమ్ అవే పోస్టులు అయితే తీయడం అయితే జరుగుతుంది. ఎక్స్పెక్టెడ్ చెప్పాల్సిందైతే 53,690 పోస్టులు అయితే తీయొచ్చు. అండ్ ఇంకా ఇంక్రీజ్ చేసే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. ఎందుకు అని అడగొచ్చు. ఎందుకు అంటే 2026లో మనకి 8th పే కమిషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ 8th పే కమిషన్ గురించి ఎంతలో మొత్తం 1999, 98 బ్యాచ్ వాళ్ళు కూడా ఇంకా వెయిట్ చేస్తున్నారు. అంటే వాళ్ళందరికీ పెన్షన్ ఉంది కదండి, 2004 లోపు వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఆ పెన్షన్ తీసుకోవడానికి నెక్స్ట్ 8th పే కమిషన్ వచ్చాక వెళ్ళిపోతే వాళ్ళకి ఏంటంటే శాలరీస్ అనేది బేసిక్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు. అంటే ఇప్పుడు బేసిక్ నార్మల్గా 7th పే కమిషన్ 21,700 రూపాయలు మనకి బేసిక్ పే ఉంది. ఇది కాస్త మనకి 56,000 రూపాయలు మనకి బేసిక్ పే అవ్వబోతుంది. సో వాళ్ళు ఈ 6 months డ్యూటీ చేసి నెక్స్ట్ 8th పే కమిషన్ రాగానే వాళ్ళు రిటైర్మెంట్కి వెళ్ళిపోదామని చూస్తున్నారు. సో కొన్ని వేల మంది మనకి పోస్టులు అయితే ఖాళీ అయిపోతున్నాయి. సో దాని కారణంగా మనకి పోస్టులు అనేది ఇంకా ఫాస్ట్గా పెంచే అవకాశాలు అయితే ఉన్నాయి. మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కేవలం 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుందండి, అమ్మాయిలు అబ్బాయిలు. అండ్ అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 to 23 years మనకి ఏజ్ ఉంటే సరిపోతుంది. అండ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 5 years ఉంటుంది, ఓబీసీకి వచ్చేసి 3 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అంటే ఓబీసీ వాళ్ళు 26 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 28 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జామ్ వచ్చేసి ఎన్ని మార్క్స్ ఉంటుందని అడగడం అయితే జరిగింది కొంతమంది. ఎగ్జామ్ వచ్చేసి మనకి 80 ప్రశ్నలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. 80 ప్రశ్నలకి ఈచ్ 1 ప్రశ్నకి 2 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే టోటల్ 160 మార్క్స్ అయితే మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 80 ప్రశ్నలు ఇచ్చేసి దానికి నెగిటివ్ మార్క్ కూడా ఉందండి. ఇప్పుడు ఎవరైతే ఇంటర్ కంప్లీట్ అయిపోయి 18 years నిండిపోయి ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి నెక్స్ట్ జనవరి 26, 2026లోకి మొత్తం శాలరీస్ అనేవన్నీ కూడా ఇంక్రిమెంట్ అయిపోతున్నాయని చెప్పి చాలా క్లియర్గా మనకి చెప్పడం అయితే జరిగింది రీసెంట్గా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు. సో దాన్ని బట్టి చూసుకున్నట్లయితే మన క్వాలిఫికేషన్ తగ్గట్టు చూసుకున్నట్లయితే ఈ జాబ్ అనేది చాలా బెస్ట్ అని చెప్పవచ్చు. మంచిగా మనం ఫ్యామిలీని లీడ్ చేయొచ్చు ఆ వచ్చిన శాలరీ తోటి. అండ్ మనం ప్రౌడ్గా చెప్పుకోవడానికి కారణం ఏంటంటే ఆ డ్రెస్ అండి. సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి, అస్సాం రైఫిల్ ఈ ఫోర్సెస్లో మీకు ఎటువంటి జాబ్ అయినా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే మీకు వచ్చిన మార్క్స్ బట్టి మీకు ఒక పోస్ట్ అనేది ఖచ్చితంగా రావడం అయితే జరుగుతుంది. సో ఇప్పటి నుంచే ఈ ఇంటర్ కంప్లీట్ చేసి డిగ్రీ చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో
వాళ్ళందరూ కూడా మంచిగా బుక్స్ తీసుకోండి. ఏ టు జెడ్ స్టోర్స్‌లో మనకు బుక్స్ అయితే దొరకడం అయితే జరుగుతుంది. లేదంటే దగ్గరలో ఉన్న కోచింగ్ సెంటర్స్ ప్రిపేర్ అవ్వండి. అర్థమెటిక్ ప్రిపేర్ అవ్వండి, రీజనింగ్ ప్రిపేర్ అవ్వండి అండ్ ఇంగ్లీష్ అవేర్‌నెస్ ప్రిపేర్ అవ్వండి. ఆటోమేటిక్‌గా జీకే ప్రతి 6 నెలలు చూసుకుంటే సరిపోతుంది. సో, ఇలా మీరు చూసుకున్నట్లయితే ఈ ఎగ్జామ్ అనేది ఈజీగా క్రాక్ చేయొచ్చు. అంటే ఇప్పుడున్న పొజిషన్‌లో, ఉన్న టైంలో ఈ ఎగ్జామ్ అనేది కొంచెం అన్నిటి కాంపిటేటివ్ మీద చూసుకుంటే కొంచెం ఈజీ. కానీ అంతే కాంపిటీషన్ కూడా ఉందండో. 2021 తర్వాత నుంచి కాంపిటీషన్ చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఈ ఎస్ఎస్‌సి, జీడీ, కానిస్టేబుల్, పారామిలిటరీ ఫోర్సెస్‌కి అనేది. సో, కాబట్టిగా ముందుగా మీరు ఈ జాబ్ ఖచ్చితంగా కొట్టాలి, సాధించాలి అని అనుకుంటే కోచింగ్ సెంటర్స్ ప్రిపేర్ అవ్వండి. అర్థమెటిక్, రీజనింగ్ లేదంటే ఇంగ్లీష్ బాగా ఇంటికాడే ఉన్న వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అవుతూ ఉండండి. మనకు గూగుల్‌లో ప్రీవియస్ పేపర్స్ అయితే దొరకడం అయితే జరుగుతుంది. ఒకసారి ఆ ప్యాటర్న్ ఓపెన్ చేయండి. ఎలా ఉంటుంది ఎగ్జాము? అసలు ఏ ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది? ఎలాంటి రిలేటబుల్ ప్రశ్నలకి ఇవ్వడం జరుగుతుంది? అవన్నీ చూసుకున్నట్లయితే మీకు ఆటోమేటిక్‌గా మీకు బేసిక్స్ తెలిస్తే ఆటోమేటిక్‌గా మీరు ముందుకెళ్ళిపోవచ్చు. సపోజ్ ఇప్పుడు సో, అందరికీ నేను చెప్పాల్సింది ఒకటే, మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఉన్న టైంని బాగా వినియోగించుకోండి. చదువుకుంటూ కూడా మనం కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వచ్చు. ఇండియన్ ఆర్మీకి ప్రిపేర్ అవ్వచ్చు, ఇండియన్ నేవీకి ప్రిపేర్ అవ్వచ్చు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ అలాగే ఈ ఎస్ఎస్‌సి, జీడీ, కానిస్టేబుల్ ప్రిపేర్ అవ్వచ్చు, స్టేట్ కానిస్టేబుల్ ప్రిపేర్ అవ్వచ్చు. కావాల్సింది ఏంటంటే మీకు బేసిక్స్ తెలిసే ఉంటే సరిపోతుంది. సో, అందరికీ కూడా నా తరపు నుంచి ఆల్ ది బెస్ట్. ఈ వచ్చే నోటిఫికేషన్ మాత్రం ఇప్పటి నుంచే, ఈ క్షణం నుంచే ప్రిపేర్ అవ్వడానికి మీరు ట్రై చేయండి. మీరు ఎగ్జామ్ చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు. 100% నేను గ్యారంటీ ఇస్తున్నాను. సో, అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్.